ఏలూరులో ప్రజలకు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఉత్తమ సేవలు అందించారని, నేరాలను నియంత్రించడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవి భాస్కర్రావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు సమావేశంలో పాల్గొన్నారు. 2023లో నాటుసారా తయారీదారులపై 2216 కేసులు నమోదు చేసి 2402 మందిని అరెస్ట్ చేశామని, వారి నుంచి 3871 లీటర్ల IMFL మద్యాన్ని, 59781 లీటర్ల నాటుసారా, 81250 లీటర్ల బెల్లం మూటను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఈ సంవత్సరంలో నమోదైన నేరాల్లో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటి, అదే రకంగా ఏ టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి, నేరాలు ఏమన్నా పెరిగాయా తగ్గాయా, క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ ప్రెస్ మీట్ గా పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మనకు సంబంధించి ఏలూరులోకి వచ్చేటప్పటికి సెన్సేషనల్ క్రైమ్ యాజ్ యూ ఆల్ నో యాసిడ్ అటాక్ కేస్. అందులో ఏలూరు పోలీసులు అత్యుత్తమ పనికి దగ్గర నుంచి 117 రోజులు అంటే ఈవెన్ 4 months కూడా కంప్లీట్ కావాలి, 4 నెలల లోపే నేరం జరిగిన తేదీ నుంచి శిక్ష పడ్డాం. అది కూడా ఒక్కొక్కరికి 3 జీవిత శిక్షలు, హత్యా నేరం కింద 1, యాసిడ్ అటాక్ కింద 1 జీవిత శిక్ష, అలాగే SC/ST యాక్ట్ కింద 1 జీవిత శిక్ష, చనిపోయే వరకు 14 సంవత్సరాలు అట్లా కాదు. సో ఇది దేశంలోనే SC/ST యాక్ట్ లో అంత తొందరగా శిక్ష పడడం అనేది రికార్డ్. సో డీజీపీ గారి ఫాలో అప్ అని డీజీపీ గారి సూపర్విజన్ లో ఏలూరు డిఐజీ గారి సజెషన్స్ అన్ని తీసుకొని మన ఏలూరు డిఎస్పీ కమెండబుల్ వర్క్. సో యాసిడ్ అటాక్ ఫ్యూచర్ లో అట్లాంటి థాట్స్ కూడా ఏలూరులో ఎవరికి ఎలాంటి నిధులకు రాకుండా ఒక గట్టి వార్నింగ్ పంపడం జరిగింది ఆంధ్ర పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏలూరు పోలీస్. తర్వాత మనకి వచ్చేటప్పటికి గిరిజన హాస్టల్లో బాలుడి హత్య, అది కూడా ఎలాంటి క్లూస్ లేవు, చిన్న పిల్లలు 3 గంటలు దాన్ని కూడా మనం ఛేదించడం జరిగింది. అందులో కూడా శిక్ష పడేటట్లు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే మనకి డిఫరెంట్ హెడ్స్ లోకి వచ్చేటప్పటికి మర్డర్ కేసెస్ 6% ఇంక్రీజ్ కనిపించింది. లాస్ట్ ఇయర్ 32 కేసెస్ రిపోర్ట్ కాగా 23లో 34 కేసెస్. మర్డర్ అగైన్ లో కూడా లాస్ట్ ఇయర్ 1, ఇయర్ 2 ఉండడం జరిగింది. అటెంప్టివ్ మర్డర్ లో 7% డిక్రీజ్, లాస్ట్ ఇయర్ 55 కేసెస్, ఇయర్ 51 కేసెస్. డెకాయిటీ సేమ్ ఒకటే ఉంది, లాస్ట్ ఇది కూడా ఒకటి ఉంది. ఆ ఒక్కటి డెకాయిటీ కేసు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ హెచ్బీస్ డే అండ్ నైట్ కలిపి చూస్తే 10% వరకు డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ హెచ్బీస్ బై డే అండ్ నైట్ టోటల్ 213 ఉండగా ఈ సంవత్సరం 192. అలాగే ఆర్డినరీ థెఫ్ట్ సాధారణ నేరాల్లో కూడా 21% డిక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 653 అయితే ఈ సంవత్సరం 519 కేసులు మాత్రమే నమోదు చేయడం జరిగింది. రాబరీ కేసులు కూడా ఒకటి ఎక్కువ ఉందని, లాస్ట్ ఇయర్ 6, ఇయర్ 7. మనం అన్ని కేసులు కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేయడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్ మీకు తెలుసు కదా, మర్డర్ కి ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఉంటుంది. అలాంటి నేరాల్లో మాత్రం లాస్ట్ ఇయర్ 5 జరిగితే ఇయర్ 8 రిపోర్ట్ అవడం జరిగింది. అది ఎందుకు అంటే మనం రోడ్డు ప్రమాదాల మీద దృష్టి పెట్టడం జరిగింది. గౌరవనీయ సీఎం గారు, గౌరవనీయ డీజీపీ గారు కూడా రోడ్ సేఫ్టీ అనేది టాప్ ప్రయారిటీ. ఇందులో ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చేసి తాగి ఇతరుల మరణానికి కారణమయ్యారు రోడ్ యాక్సిడెంట్స్ లో, అలాగే రాంగ్ రూట్ లో వచ్చి ఇతరుల మరణానికి కారణమయ్యారు, అట్లాంటివన్నీ కూడా మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రీజన్ లో ఈ హెడ్ కింద అఫెన్సెస్ పెరగడం జరిగింది. అలాగే హెడ్ కేసెస్ వచ్చేటప్పటికి కూడా లాస్ట్ ఇయర్ 1143 రిపోర్ట్ అయితే ఈ సంవత్సరం 1115, అంటే 2% నేరాలు సాధారణ హెడ్ లో తగ్గాయి. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అన్ని హెడ్స్ స్పెసిఫిక్ గా ఒక సింగిల్ అని కాదు, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనకి అది కూడా తగ్గడం జరిగింది. 16% తగ్గుదల ఉంది. లాస్ట్ ఇయర్ 1527 కేసెస్ రిపోర్ట్ అయితే ఈ ఇయర్ 1284, అంటే 16% నేరాలు తగ్గడం జరిగింది. మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు. ఈవెన్ డౌరీ డెత్ కేసుల్లో కూడా లాస్ట్ ఇయర్ 8 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 6 కేసెస్, అంటే 25% నేరాలు తగ్గడం జరిగింది. రేప్ కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 80 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, ఈ ఇయర్ 62 కేసెస్, అంటే 23% నేరాలు తగ్గడం జరిగింది. SC/ST కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ 168 కేసెస్, ఇయర్ 128, అంటే 24% నేరాలు తగ్గాయి. ఈవెన్ చీటింగ్ కేసులు కూడా లాస్ట్ ఇయర్ 413, ఇయర్ 344, అంటే 17% మోసం చేసే నేరాలు తగ్గడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందండి.
ఈవెన్ పోక్సో యాక్ట్ కేసులు ఇందులో జరిగిన నేరాలు దీంట్లో కూడా తగ్గుదల కనబడింది. లాస్ట్ ఇయర్ 162 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 136 అంటే 16% నేరాలు తగ్గాయి. ఎన్డీపీఎస్ మనం చాలా స్ట్రిక్ట్ గా చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం గాంజా కేసులో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందు ఎవరైతే పట్టుకున్నారో అక్కడ ఆగిపోయేది, మనం ఎవరినైతే పట్టుకున్నాం ఇప్పుడు అట్లా కాదు, బ్యాక్వర్డ్ లింక్, ఫార్వర్డ్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో ఒక అతని దగ్గర గంజాయి దొరికింది. అతను ఆ గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరు అమ్మారు, అక్కడ రూట్స్ లోకి వెళ్తున్నాం మనం. పాడేరులోనా, వెస్ట్ బెంగాల్ లోనా, అక్కడ వరకు వెళ్ళి మనం నిందితులు తీసుకొస్తున్నాం. అలాగే ఒకప్పుడు మనం కన్స్యూమర్స్ ని విక్టిమ్స్ కింద ట్రీట్ చేసేవాళ్ళం. మీరు కన్స్యూమర్స్ వాళ్ళ దగ్గర హ్యాబిచువల్ అయ్యి వాళ్ళు ఇతరులని గాంజాకి వాళ్ళకి సప్లయర్ గా మారుతున్నప్పుడు వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ స్టూడెంట్స్ కి సంబంధించి కన్స్యూమర్స్ ని మానవతా దృష్టితో మనం చూడట్లేదు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాం తప్ప ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఆఫ్ గాంజా ఎనీ టైప్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ దాంట్లో మనం అందరినీ కూడా బ్యాక్వర్డ్ లింక్ నుంచి ఫార్వర్డ్ లింక్ వరకు మనం కేసులు పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము, బైండ్ ఓవర్లు చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. 15% తగ్గింది. లాస్ట్ ఇయర్ 2608, ఇయర్ 2216 అంటే 15%. మన ఎస్సీబీ ఏర్పడిన దగ్గర నుంచి చాలా అద్భుతమైన పనితీరు ఎస్సీబీ ప్రదర్శించడం జరుగుతుంది. గాంజాయికి సంబంధించి కానీ, ఐడి లిక్కర్కి సంబంధించి కానీ వీళ్ళు బాగా కేసులు పెట్టడము, వీటన్నిటి వల్ల. అలాగే ఆపరేషన్ పరివర్తన, రాష్ట్ర సీఎం గారి మానస పుత్రిగా ఆపరేషన్ పరివర్తన ద్వారా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గౌరవనీయ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఏర్పరచడం ద్వారా ఈ కేసులు కూడా మనకి చాలా వరకు తగ్గాయి. సైబర్ అఫెన్సెస్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 75 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 71 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో టోటల్ -5%. సో దిస్ ఈస్ జస్ట్ గ్లాన్స్ ఆఫ్ ద అఫెన్సెస్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్. అందరి కృషి ఫలితంగా ఏలూరు పోలీసులు చాలా కష్టపడ్డారు. రకరకాల ఆందోళనలు, రకరకాల యాజిటేషన్స్, వీటన్నిటిలో కూడా ఎక్కడ ఎలాంటి ఆందోళన లేకుండా, ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఏలూరు పోలీసులు కష్టపడి పనిచేయడం జరిగింది. ఉన్నతాధికారుల సహకారం, ఉన్నతాధికారుల డైరెక్షన్స్, అలాగే మీ అందరి సహకారంతో ఈ సంవత్సరం పీస్ఫుల్ గా గడిచింది. నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే గడుస్తున్న ఆఫీసు విషయాలు హ్యాపీగా. ఓకే, ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరం మన కుటుంబాల్లో సంతోషం తేవాలి కానీ ఎలాంటి విషాదం తేకూడదు. అందువల్ల తల్లిదండ్రులు, ముఖ్యంగా టీనేజర్స్ తల్లిదండ్రులు, కాలేజ్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ వహించి ఆ పిల్లలకి బైక్స్ ఆ నైట్ ఇవ్వకుండా శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ మైనర్స్ కి బైక్ 80% ఇవ్వద్దని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే తాగి వెళ్ళడాలు అట్లాంటివి ఏం చేసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న న్యూ ఇయర్ ని మన కుటుంబాల్లో విషాదం నింపద్దని పోలీసు వారి విజ్ఞప్తి. పోలీసులకు సహకరించండి, ఇతరులకు ఇబ్బంది లేకుండా మనకి కుటుంబంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హ్యాపీగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. ఇబ్బంది కలిగేటట్లు డీజేలు పెట్టడాలు, పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి రాత్రంతా పార్టీలు జరుపుకోవడాలు, వీటన్నిటికీ నిషేధం విధించడం జరిగింది. పోలీసు వారు నియమించిన ఆ నిబంధనలకు లోబడి న్యూ ఇయర్ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ సైలెన్సర్లు తీసేసి బైక్స్ తిప్పడాలు, ఇతరులకు ఇబ్బంది కలిగేటట్లు, అలాగే రాత్రంతా కూడా ఫైర్ క్రాకర్స్, అవి కొన్నిసార్లు ప్రమాదం కూడా జరగచ్చు. అట్లాంటివి ఏం లేకుండా ఓన్లీ 1 o'clock వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం సెలబ్రేషన్స్ తప్ప 1 o'clock వరకు కూడా ప్రతి రెస్టారెంట్స్ ఓపెన్ అది లేదు. ఏదైతే గవర్నమెంట్ నిబంధనలు ఉన్నాయో దానికి లోబడే అందరు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం.